క్రీస్తు శేషువులు గౌరవ శ్రీ ముల్క సత్తయ్య గారు ఒక మరణం దాదాపుగా 23 ఫిబ్రవరి 2025 జరిగిన సందర్భంగా వాళ్ళ యొక్క వాస్తవ్యులు అంటే భిక్షంపేట వాస్తవ్యులు వాళ్ళు శోధించి ఇచ్చిన పైడిపల్లి రవి అండ్ జైలు మణిబాబు మరియు పైడిపల్లి సాయిలు వాళ్ళ కుటుంబ సభ్యులకు మా గ్రామస్తులమైన గోపాలగిరి గ్రామస్తులమైన ఆ భిక్షంపేట పైడిపల్లి వాళ్ళకు రుణపడి ఉన్నాము. మరియు మా మామగారి మరణ సందర్భంగా ఆయన ఆత్మ పరలోకంలో దేవుడు మంచి కలిగించాలని మరొకసారి ఆ భగవంతుని వేడుకుంటూ, మరియు అదేవిధంగా తన తమ్ముని కొడుకైన గొడిశాల వెంకన్న, గొడిశాల సోమయ్య, ఇంకా తదితరులు భిక్షంపేట కుల పెద్దలు, గ్రామ పెద్దలు, అంతేకాకుండా భిక్షంపేట తరపున ప్రతి ఒక్కరూ వాస్తవ్యులు వాళ్ళందరికీ ఈ ముల్క సత్తయ్య గారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ అల్లులు కానీ బిడ్డలు గాను ప్రత్యేకంగా మేము కానీ అంటే నా యొక్క యూట్యూబ్ సుశ్రుత ఫౌండేషన్ వాళ్ళు కానీ ఆ యొక్క భిక్షంపేట గ్రామ వాస్తవ్యులకు గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున రుణపడి ఉన్నామండి. కార్యక్రమంలో మంచి విభేదన చేసి మమ్మలను అన్ని విధాలుగా ఆదుకొని మా మామగారి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా మా వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఒకటేనండి, మా కళాత్మకమైన మా జీవన విధానం ఏదంటే ఒక మనిషి ఈ భూమి మీద లేకుండా ప్రాణాలు కోల్పోయిన తర్వాత అతని పేరు మీదనన్నా కనీసం అతని ఒక ఆత్మశాంతి కన్నా ఈ సృష్టిలో మూలానికి అన్ని జీవులకు మూలానికి ఏంటంటే మొక్క. ఆ మొక్కలను మనం కాపాడుకోవడం గొప్ప లక్ష్యం సాధనతో ఈ రోజున ఇన్న జరిగిపోయిన తెల్లారి కానీ ఈ రోజున దాదాపుగా భిక్షంపేట నుంచి బిలుగుడు చెట్లు 4 చెట్లను సేకరించి వాళ్ళు ఇచ్చిన పైడిపల్లి జైలు మణిబాబు రవి సాయిలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క బిలుగుడు చెట్టును మా ఊర్లో దాదాపుగా మా ఊరి బొడ్రాయి సమీపంలో ఇంకా నా యొక్క ఆశ్రమం పక్కకు ఇంకా వేరే రోడ్డుకి ఇరువైపులా దాదాపుగా మా యొక్క స్థానంలో మేము చెట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బిలుగుడు చెట్టు అంత ప్రాముఖ్యత ఏంది అనేది ఒక విభాగంలో చెప్పుకుంటూ పోయేటప్పుడు ఎప్పుడైతే ఈ ముల్క సత్తయ్య గారి కుటుంబాన్ని కానీ అతను కానీ ఎవరైతే పేరున మంచి భావన కలిగించి సహాయ సహకారం అందించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన బిలుగుడు చెట్టు గురించి మాట్లాడుకుందాం అండి. ఆయుర్వేద అభిమానులారా, ఇవ్వండి మా యొక్క ట్రస్ట్ అడాప్ట్ చేసుకొని ఇది మామిడి చెట్టు 1 2, బిలుగుడు చెట్టు 1 2 3 4 ఈ 4 చెట్లు మేము అక్కడి నుంచి సేకరించి మేము పెట్టే విధానం చూపిద్దాం. ఇది అండి మా లక్ష్య సాధనం. ఎవరైతే శుభకార్యాలు కానీ అశుభ కార్యాలు కానీ మా ట్రస్ట్ అడాప్ట్ చేసుకొని వాళ్ళ సందర్భంగా ఈ సృష్టికి మూలము మొక్కలు అంటే సత్యమే జయిత, ఈ సృష్టికి మూలం అనే నిదానంతో ముందుకెళ్తున్నామండి. ఇది మా యొక్క సిద్ధాంతం. నమస్కారం, నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క శిరసవందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారి కానీ పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపద కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ అంతేకాకుండా దేశభక్తి కలిగిన వ్యక్తికి ఇలాంటి చెట్లను పెట్టాలని మాకు మా బంధువులు మరియు భిక్షంపేట మా యొక్క అన్నలు ఎంతో ప్రేమ అనురాగంతో తెవ్విచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మామగారు అయిన యొక్క ఆత్మశాంతి ఆ భగవంతుని చేరదులో చేరి మంచి ఆత్మశాంతి కలగాలని అతని యొక్క గుర్తుగా ఈ మొక్కలు ఈ ఊర్లో మా పుట్టినైన గోపాలగిరిలో భిక్షంపేట నుంచి తీసుకొచ్చి ఈ యొక్క పుట్టిన గోపాలగిరిలో ఈ బిలుగుడు చెట్టు పెడుతున్నాం. అయితే నేను దాదాపుగా ఒక 5 నుంచి ఒక 6,000-7,000 మందికి ఈ బిలుగుడు చెట్టు ప్రవేశం పెట్టిన. ఇది 100% వాస్తవం.
నేను ఎన్నో ప్రోగ్రాంలు పెట్టినా బిలుగు చెట్టు గురించి ఎంతో మంది ప్రముఖులు పెడుతున్నారు. వాళ్ళందరి యొక్క ఆత్మశాంతి కొరకు ఎంతోమంది ఈ చెట్టు విలువలు తెలిసి తెలియక వాళ్ళు ఏమో చేసి ఆ చెట్టును అంటే అనవసరంగా ఆ రైతాంగాన్ని కానీ ఏజెన్సీ ఏరియా ప్రాంతంలో గూడూరు మండలము దాదాపుగా మన యొక్క నర్సంపేట అడవులలో లేదంటే కొత్తగూడెం మండలం జిల్లా అంటే దాదాపుగా కొత్తగూడెము మనుగురు అంటే ములుగు జిల్లా జయశంకర్ జిల్లా గులబుద్దారం ఏరియాలో ములుగు అటు ఖమ్మం జిల్లా మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే ఈ బిలుగుడు చెట్టు ప్రాంతం ఉంటుందో వారందరికీ నేను మరొకసారి ప్రార్థించి వేడుకుంటున్నా. ఆయుర్వేద అభిమానులారా, ఈ బిలుగుడు చెట్టుతోని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే లెక్కలేని ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక విషపూరితమైన ఒక ఎన్నాపిరన్స్ క్యూలెక్స్ దోమ అంటే కుట్టడం వల్ల బోధకాలు సంభవిస్తాయని ఒక సైన్స్ చెప్పింది, అది వాస్తవమే. అదే ఒక దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చి అంటే డెంగ్యూ జ్వరం వచ్చి రక్తకణాలు కంప్లీట్గా కోల్పోయి బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగి మనిషి కోమలోకి పోయి ఎంతోమంది వాళ్ళకు ఎంతో వరకు ఆ ట్రీట్మెంట్ ఎంత దారితీస్తుందో అది అందరికీ తెలుసు. అది ఎప్పుడు సీజనల్ జ్వరాలు మొదలైనప్పుడు లేదంటే ఇంకా వేరే జ్వరాలు కూడా మొదలైనప్పుడు ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో అంటే దాదాపుగా నేను ఇంతకుముందు చెప్పిన ములుగు జిల్లా జయశంకర్ జిల్లా దాదాపుగా కొత్తగూడెము ఈ అన్ని ప్రాంతాలలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏ ఏజెన్సీ ఏరియా ఎక్కడైనా ఏ భయంకృతమైన ఏ భయాందోళన కలగకుండా ఆయా ఏరియాల్లో ఆయా ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రజలు ప్రబల్యం చెంది చివరికి ప్రాణాలు కోల్పోయి చివరికి మాకు చేయి చిక్కని యొక్క యథార్థతనంగా ఉంటున్నామని ఎంతోమంది అభాగ్యులు బాధపడుతున్నారు. కానీ వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నా, ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు మీ ముందుకు రావడం కారణము నేను మీ ముందులో ఆటోమేటిక్గా చెప్పడం కారణం ఏంటంటే ఎన్నో డబ్బులు కుదరబెట్టుకోవాలి, ఆ డబ్బులతోని ఆశించాలి. ఈ ఆయుర్వేదం అనే ఒక మమేకంలో కూలిగించుకొని ఏదో ఒక అనురాగంలాగా మిమ్మల్ని తీయని మాటలు మర్చుకొని మీరు మా వైపే మమేకమై మీ మీద డబ్బులు వృద్ధాలి, డబ్బులు సంపాదించుకునే లక్ష్యం కాదండి ఆయుర్వేద అభిమానులారా. మా లక్ష్య సాధనము రెండు. ఒకటి, ఈ ప్రకృతిలో ఉండవలసిన ఏ మొక్కలైనా ఆ మొక్కలతోని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే మనం అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతరం అయితే ఒక భాగం. అంటే మొక్కల విలువను తెలుసుకోవడం ఒక భాగం. రెండవ భాగం ఏంది, ఒక్క మొక్క విలువ తెలుసుకుంటే ఒక మొక్క కోల్పోయినాం అనుకో కనీసం 2 మొక్కలు పెట్టాలి అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. అదే మా లక్ష్య సాధనం, అదే మాకు డబ్బు సర్వస్వ హక్కు సర్వస్వ సంపాదన. ఏమో చేస్తారు ఏదో చేస్తారు అన్ని కొన్ని అబండాలు వేసి మా మీద ఏదో తీరని లోటులాగా కొన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ లోనవ్వుకుంటా ఎంతో మంది ఏమి చేసినా కానీ నిజాయితీగా మా దగ్గరికి వచ్చి మా విషయాలు తెలుసుకుని అదే ఇంత మంచి నీతిగా చేసే వాళ్ళు కొంచెం మన సమాజంలో బతకాలి అని రాణించాలని మాకు ప్రభుత్వ అధికారులు కానీ ప్రైవేట్ సంఘాలు కానీ వ్యవస్థలు కానీ స్వచ్ఛంద సేవా సంఘాలు ఎన్జిఓలు కానీ మమ్మల్ని వెన్నంటూ ఉండి యువతీ యువకులు ఆధ్యాత్మిక జీవితం కలిసిన గొప్ప గొప్ప నాయకులు, అంతేకాకుండా అక్షర జ్ఞానం కలిసిన వాళ్ళు, తెలివిగల వ్యక్తులు మమ్మల్ని వెన్నంటుండి మమ్మల్ని ముందు రాణిస్తున్నారు. అలాంటి వ్యక్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు ప్రముఖమైన స్థానం ఏంటంటే అది అమూల్యమైన స్థానం ఏంటంటే పెద్ద సమస్య ఏంటంటే ఆరోగ్యం. ఎన్ని ఉన్నా ఆ సమస్య తీరని లోటు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ధనం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా ఆరోగ్యానికి కొత్తరకనే అందరు సమానులు అవుతున్నారు. కానీ ఈ ఏజెన్సీ ఏరియా సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా, మా మామగారి యొక్క ఆత్మ సాక్షిగా మరియు మా తోగరి శంకర్ అయిన మా ఫ్రెండ్ ఆత్మసాక్షిగా నిన్ననే ప్రాణాలు కోల్పోయి అంతిమయాత్రలో ఎంతో మంది పాల్గొని తన పేదరిక కుటుంబానికి మనిషి యొక్క చేసి అలాంటి ఒక కుటుంబాన్ని ఆదుకున్న ప్రతి ఒక్క వ్యక్తుల ఆత్మసాక్షిగా ఒకటేనండి ఆయుర్వేద అభిమానులారా. ఎంతో మంది నిరుపేద వాళ్ళు, ధనం ఉన్న వాళ్ళు, కనీసం అవగాహన లేని వాళ్ళు వ్యాధితోని ఆ వ్యాధి సోకి ఎన్నో కిడ్నీ ఫెయిల్ అయి డయాలసిస్ వరకు దిగజారి హార్ట్ ఫెయిల్ అయి స్ట్రోక్ లాగా వచ్చి
బ్రెయిన్ ఫెయిల్ అయి పిడుసులాగా పక్షవాతంలాగా వచ్చి ఎంతోమంది అఘాతంలో చేరిపోతున్నారండి. వాళ్ళందరి యొక్క సమస్య తీర్చుకొనకు ఈ రోజున మేము తెచ్చిన యొక్క బిలుగుడు చెట్టు ఒక్కటి చాలండి. ఆయుర్వేద అభిమానులారా, ఒకటి దాన్ని ఏం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ చెప్తున్నా, ఉదయముగాంక లేచి బిలుగుడు చెట్టు సమీపంలో కూర్చున్నా అతి అమోఘమైనది, శక్తివంతమైనది. ఈ ఏజెన్సీ ఏరియాలో సీజనల్ జ్వరాలు వచ్చినప్పుడు, దోమ ఎక్కువగా వచ్చినప్పుడు ఒకటేనండి ఆయుర్వేద అభిమానులారా, ఏ చెట్టు అయితే ఇది బిలుగుడు చెట్టుతోని అతి మూల్యమైన శక్తివంతంగా చెట్టు ఉన్నాయని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతి ఏజెన్సీ ఏరియాలో కానీ లేక బిలుగుడు చెట్టు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఆ చెట్టును ఒక వాస్తు దోషం నమ్మకండి. ఒక జ్ఞానము అంటే నేను మాట్లాడిన విషయం అనేది ఒక 100% దారితీస్తుంది. అంటే జ్ఞానం అనేది, ఒక తెలివి అనేది, ఒక విజ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు, అది అందరి సొత్తు. ఎవరైతే కష్టించి శ్రమించి వాటిని అంకితం చేసుకుని ఇతరులు ప్రభావం చేసి ఆ ప్రభావం చేసిన విషయాన్ని 10 మందికి తెలియపరిచినప్పుడు నిజమవుతుందో అది జ్ఞానం పోయినట్లు లెక్క. అంతే. కొందరు ఏం చేస్తారు, వాస్తుగా ఉండి ఇంటి ఆవరణలో చెట్టు పెట్టకూడదు. ఒక విషయం, ఇంటి ఆవరణలో దక్షిణం వైపు పడమర వైపు ఎత్తు చెట్లు పెట్టొచ్చు, తూర్పు వైపు వాస్తవంగా చెట్లు పెట్టవు, తీగ చెట్లు పూల చెట్లు పెట్టరంటారు, అది కూడా వాస్తవమే. అంటే ప్రతి ఇంటిలో మన తల్లి గర్భం వంటిది, అంటే మన తల్లి యొక్క గర్భగుడి, తల్లి యొక్క ఒక పురుషునితోని పరాగ లేక సంపర్కం జరిగిన తర్వాత ఆ శిశువుకు జన్మ ఇచ్చిన తర్వాత తల్లి యొక్క స్థలము, అంటే ఆ గర్భకోశం, ఆ గర్భస్థలము ఎంత పవిత్రమైనదో మన ఇంటి స్థలం కూడా అంత పవిత్రమైనది. అదే ఈ విశ్వంలో ఎన్ని ప్రాణులకు జగంటు కాలం నుంచి మొదలుకుంటే, అంటే అశ్వని నక్షత్రాలు, అంటే అశ్వని దేవతలు గాంక ఆ స్వర్గలోకంలో ఉన్నట్టుగా, ఆ యొక్క స్వర్గంలో ఉన్నవాళ్ళు, భూలోకం ఉన్నవాళ్ళు, పాతలోకం ఉన్నట్టు ఈ సృష్టిలో ఉన్నట్టుగా ఒక తల్లి గర్భంలో ఉన్న పవిత్రమైన స్థానం అంత ముఖ్యమైనది. ఎప్పుడైతే తల్లి పవిత్ర స్థానం ఎంత ముఖ్యమైనదో, ఆ తల్లి నిద్రిస్తున్నా, ఆ తల్లి తిరుగుతున్నా ఆ ఇంటి స్థలం కూడా అంత పవిత్రమైనది. అందుకే ప్రతి ఇంటి గృహాల్లో కానీ ఏ స్థానంలో కానీ ఖచ్చితంగా ఏ చెట్టునన్నా పెంచుకోవచ్చు అనే యొక్క నా దృఢ సంకల్పం. అనే సంకల్పంతోనే నేను చెట్లు పెంచుతున్న. ఒకసారి వెనకాల చూడండి, ఏ చెట్టుకు మేము వాస్తుగా మూఢనమ్మకంగా ఇది వాస్తు దోషము, వాస్తుని నమ్ముతున్నామండి. ఎత్తైన చెట్లను దాదాపుగా దక్షిణం భాగం నుంచి పడమర భాగం నుంచి ధారాళంగా గాలికి ఇస్తుంది. ఆ మూమెంట్లో, ఆ సమయంలో కనుక ఎత్తైన చెట్లు పెంచుకుంటే ఆ గాలికి విరిగి ఆటోమేటిక్గా అప్పుడు క్రీస్తు శకంలో ఒక ఇల్లు అంటే నిట్టాడు గుడిసె 2 పెద్ద గుంజలు వేసుకొని ఆ ఇంటి మీద కూలితే ఆ ఇల్లు కూలేదు. అందుకే నీ ఇంటికి ఇరువైపులా ఎత్తైన చెట్లైనా బలమైన చెట్లైనా ఏ చెట్లైనా కానీ పడమర వైపు దక్షిణ వైపు నీ ఇంటికి ఎలాంటి ఒక ఆడంబరాలు, ఎలాంటి ఒక ఆటంకాలు కలగకుండా ఒక మంచి చెట్లు పెంచుకోండి. ఒక భాగం తూర్పు భాగంలో దాదాపుగా ఎత్తైన చెట్లను పెంచకు. ఎందుకు తూర్పు భాగంలో? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కనుక ఆటోమేటిక్గా సూర్యకిరణాలు మన ఇంటి ఆవరణంలో, ఇంటి లోపల బయట కనుక ప్రవేశించబడితే మనకు ఎలాంటి వ్యాధులు రావు. అలాంటి వ్యాధులు కనుక ఎలాంటి వ్యాధులు రాకుండా ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే మన ఇంటి ఆవరణలో సోకుతుందో అప్పుడు సూర్యరశ్మితో అనేక జీవులు, అనేక సూక్ష్మక్రిములు చనిపోతాయి. కానీ ఇదే చెట్టు కనుక ఉంటే ఆ ఇంటి ఆవరణ నుంచి సూర్యకిరణాలు పడవు. అందుకే ఈ ఇంటికి తూర్పు భాగంలో ఎత్తైన చెట్లు పెట్టకూడదని చెప్తారు. అందుకు తప్పిదము కాదు, ఆ శోకాలు సూర్యకిరణాలు సోకాల ఉద్దేశంతోనే ఆ కిరణాలు సోకడానికి ఎత్తైన చెట్టు పెట్టకంటారు. అదే ఉత్తరము, అంటే తూర్పు అండ్ ఉత్తరం ఈశాన్య భాగంలో, అంటే దాదాపుగా తూర్పు ముఖం చేసుకుని ఇటు ఉత్తరం చేసుకుని మధ్య ఈశాన్య భాగంలో బరువు ఉండకూడదు. వాస్తవమే. బరువు అంటే నీ ఇంటి ఆవరణలో పూల చెట్లు లేదా తీగ చెట్లు పెట్టుకోవచ్చు. కానీ తూర్పు ఈశాన్యము ఇటు ఉత్తర ఈశాన్య భాగంలో బరువైన చెట్లు, మందంగా చెట్లు, ఎత్తైన చెట్లు ఉండకూడదు. ఏమవుతుంది అంటే దాదాపుగా ఈశాన్యములో
దాదాపుగా 8 దిక్కులలో నైరుతి వాయువము ఆగ్నేయము ఈశాన్యము ఈ మూల దిక్కులతో పోల్చుకుంటే మరియు పడమర దక్షిణము తూర్పు ఉత్తరం ఈ 8 దిక్కులతో పోల్చుకుంటే అన్నిటికంటే వాలి ఉన్న దిక్కు ఏదంటే ఈశాన్య దిక్కు. అలాంటి ఈశాన్య దిక్కును అంటే చిన్న స్థాయికి ఉన్న ఈశాన్య దిక్కును దాని వైపు కనుక మనం బరువు వేసినా ఇంకా ఏ వేసినా కానీ ఆ ఇంటి వాస్తుకు తప్పు లేదా ఇంటి యజమానికి తప్పు, ఆ ఇంటికే తప్పు అంటాం. కానీ వాస్తవంగా బరువైనా కానీ ఇంక ఏదైనా కానీ తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఎలాంటి చెట్లు కానీ పెట్టడం మనకు ఉపయోగకరం లేదు. అందుకే ఆ ఉపయోగకరం లేని వాటికి మనం చెట్లు పెట్టడం వ్యర్థం. అందుకే ఆ భాగంలో చెట్టు పెట్టడం తగ్గించండి. ఒకవేళ పెట్టలేని స్థితిలో ఉండలేని స్థితిలో ఉన్నా కానీ తీగ జాతి లేదా పూల జాతి మాత్రమే పెట్టాలి. ఈ 8-7 దిశల వైపు ఎత్తు చెట్లు పెట్టినా పూల చెట్లు పెట్టినా ఏ చెట్లు పెట్టినా బాగుంటుంది. అది మన యొక్క ఇంటి ఆవరణలో కానీ మన యొక్క ఇంట్లో ఉండవలసిన స్థితిగతులు కానీ చెట్లు పెట్టడం అది. కానీ మన ఇంటి ఆవరణలో మారేడు చెట్టు పెట్టినా ప్రమాదకరము, మారేడు చెట్టు గృహాలో ఉండకూడదు అని చెప్తారు. అది 100% వాస్తవమే. కానీ మారేడు చెట్టు కూడా ముట్టకుండా పవిత్ర స్థానంగా ఉంచుకొని మారేడు చెట్టు, అంతేకాకుండా రావి చెట్టు, కొందరు మర్రి చెట్టు పెడితే క్రీస్తుపురం నుంచి కొన్ని వేల వందల సంవత్సరాల వరకు మన వారసులు ఉన్న వారు చనిపోతారని ఎన్నో మూఢనమ్మకంగా ఎంతో భయభ్రతులు ఉన్నారు. మర్రి చెట్టు కూడా పవిత్రమైనది. విశాలమైన ప్లేసులో కొన్ని ఎకరాల వరకు అది విస్తరించి ఉన్న కనుక పెద్ద విశాలమైన ప్రదేశంలో పెట్టాలి. గృహ నిర్మాణంలో పెట్టినా కానీ నీ విశాలంగా కొన్ని గుంటల వరకు ఉంటేనే పెట్టాలి. అదే పెద్ద దిక్కు వైపే, దక్షిణం వైపే, పడమర వైపే పెట్టాలి మన ఇంటి వైపు. అందుకు ఎలాంటి ఒక ఆటంకాలు రాకుండా చెట్టును చూసుకోవాలి. అది 100% వాస్తవం. మేడి చెట్టు అది దాదాపుగా మన గృహానికి ఎటువైపు ఉన్నా పై దిక్కులో ఉన్నా ఏం కాదు. అట్టే కాకుండా రావి చెట్టు మన సమీపంలో ఉన్నా ఇంకా బాగుంటుంది. వీటన్నిటి ఎంత లక్ష్యవంతమైన విధానాలు కలిగి ఉంటాయో ఈ యొక్క బిలుగుడు చెట్టు ఎప్పుడైతే విషపూరితమైన యొక్క వాతావరణంలో ఈ మన సృష్టిలో ఉన్న వైరస్ను, అంతేకాకుండా దోమకు డెంగ్యూ దోమకు సంబంధించిన దోమలను ఏ దోమలను పోకుండా ఈ ప్రకృతిలో మన వైపు వ్యాప్తి చెందకుండా చేసే శక్తివంతమైన చెట్టు అంటే బిలుగుడు చెట్టు అండి. అందుకే ఏజెన్సీ ఏరియా ప్రాంతం వాళ్ళు కానీ ఈ బిలుగుడు చెట్టు ప్రాంతం ఉన్న వాళ్ళు ఒకటేనండి, సీజనల్ జ్వరాలు ఎప్పుడు రాగానే వెంటనే ఇంటి సమీపంలో కనుక అదృష్టంగా మీ ఇల్లు కాడ ఈ చెట్టు మొలుతుందో దాన్ని శుభ్రంగా ఉంచి ఎలాంటి కొమ్మలు కానీ రిల్లలు ఇరవకుండా చెట్టును పెంచండి. ఒకవేళ చెట్టు దూరం ఉండదు అనుకోండి, ఆ రిల్లల ఆ బెరడు ఒక తీసుకొచ్చి ఒక దాదాపుగా ఒక పొగలాంట లేదంటే దోమల కాటుకు లేకుండా ఏదో భయభ్రతలు కాకుండా దాదాపుగా అగ్నిగోత్రం లాగా వేసుకుంటే 100% మన శరీరంలో చేరిన ఏ వ్యాధులైనా కానీ పటాపంచం చేస్తుంది అనే దృఢ లక్ష్యంతో ఈ బిలుగుడు చెట్టును ఈ రోజున మా ఇంటిలో కానీ మా గ్రామంలో పెట్టడానికి నేను అడుగు కడుతుందండి. అది మా మామగారి ఆత్మ శాంతి చేకూర్చాలి. అంతేకాకుండా మా తోగరి శంకర్, మా ఫ్రెండ్ శంకర్ ఆత్మ సమకూర్చాలనే ఉద్దేశంతో మేము ముందడిగేస్తున్నాం. నా ఛానల్ చూస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చేతులు వచ్చి జోడించి చెప్తున్నా, ఈ సృష్టిలో అన్ని విశాలంగా మారినాయి. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి, పర్యావరణం కాపాడండి, ప్రకృతిని కాపాడండి. సత్యమే జయితతోని ఈ సృష్టికి మూలం మొక్కలతోని ముందడిగేస్తున్నాం. ఏ విధంగా బతుకున్నామో ఏ విధంగా చేస్తున్నామో మనం సూచనలకు ప్రయత్నం చేద్దాం. చూడండి, చూడరావే పోతున్నావా? చిరుమతి కనుకో అమ్మ నేను చెప్తాను. నేను
సోక పోయిందా మంచిగా బకెట్లకైనా తెల్ల బకెట్లు జాలే మళ్ళీ మట్టి చెట్టు పెట్టుకున్న మట్టి పోయి ఉండాలనే అక్క అడుగున ఎర్రమట్టి ఇంటి బట్టి కొద్దిగా మట్టి పోయి ఇటు తెల్ల సంచి ఉంది ఇదండి పూర్తిగా ఎర్రమట్టి పోయినా మొత్తం పోయి సంచులు ఎర్రమట్టి వచ్చారంటే కొద్దిగా మట్టి కదా ఎంత చెట్టు కూడా మట్టి ఏం కాదు ఇప్పుడు చూడరు ఒకసారి చెట్టు బతకాలి మంచిగా ఉండాలి పోయి అలా మేనగోడలు సత్య గారి మేనగోడలు అక్క బిడ్డ సత్య గారి చిన్న బిడ్డ సత్య గారి ఇంటికాడ తెచ్చిన చెట్టు ఇది బిల్లు చెట్టు ఇక పోయి బిల్లు చెడితే ఇవ్వు ఆశ మమ్మీ எனக்கு లేబడి అలా
వీడియో అది చూడు చెంపేట బ్లూడు చెట్టు ములక సత్య జ్ఞాపకార్థం ఈ మట్టికి ఇది దగ్గర నీళ్ళు దగ్గర పోయి సంజయ్ ఇది ముఖ్యం వేస్తే ఏం పెట్టాలి గిరుగుడు చెట్టు ఇది గిరుగుడు చెట్టే గిరుగుడా పెట్టు పెద్దగా అయిద్దా ఈ చెట్టు ఇట్టు ఆ చెట్టు ఏ చెట్టు తీసుకొద్దాయా ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇది ఉన్నది కానీ దాని నీళ్ళు కూడా పోతాను బాబాయ్ కాదుగా ఓకే 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 అవుపడుతుంది ఆయన రారా ఎర్రమట్టి పెడితే మంచిగా ఉంటుంది చెట్టు మంచిగా ఉంటుంది నీళ్ళు పెరగదు నీళ్ళు పోతే కనుక మంచిగా ఉన్నాయి అది తిని ఒప్పుకుంటుంది సాయంత్రం కొద్దిగా ఉందానే అది తిరిగి కలగదు కాదు చెట్టు చచ్చిపోయింది ఎండలు పెట్టాను అదే నేర్పే సేమ్ మంచిగా నేర్పే అంత మంచిగా పడాలి ఇదేనా మట్టిలో
కొత్త మధ్య ఈ మట్టి రాళ్ళు చెట్లు ఉన్నాయా ఇట్రా కొంచెం కుంగ అనుకుంటురా చెట్టు పెట్టే విధానం పక్క బతుకుతుంది పక్క బతుకుతుంది ఇంకా ಹಾಗೆ చెట్టు అర్జుర్ వృక్షో రక్షితో చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి కరెక్ట్ ఒక్కడి పెడుతుంటావు ఇత్తడానికి బాగానే పాపం చెట్టు మంచి బతకాలి మనకు నెల రోజులు దీనికి సమయం బతికేయాలంటే ఇది కొత్త ఎగురు రావాలి కొత్త ఎగురు వచ్చిన మనం చెట్టు పెట్టినది పుణ్యం దక్కుతుంది ఉంది ఏం మాట్లాడుతులేదు ఏం మాట్లాడుతులేదు రావాలి మర్రి చెట్టుకు రెండు మరిచి మూడు మర్రి చెట్లు దాన్ని రేపని నన్ను తీసి కొత్త దేవుని కడిపోతాం ఏది అక్కడ ఉండే కాబట్టి ఆయనకెట్టు తెలిసింది ఉన్నాడా బాగా ఉన్నాడా అసలు మరి చెట్లు అక్కడ ఇంకా నాకు నీళ్ళు పోసినాకనే ఏమైనా పని చేసి పడుతుంది అంతే అస్సలు ఏ మాత్రం కూడా ఎత్తుంది అదే పని ఫస్ట్ అది చేసినాకనే దీనికి పోయిగా అంతే ఈ బిల్గుడు చెట్టు సూపర్ చెట్టు ఇది కాక పెద్ద పెరిగింది అనుకో ఆకు కూడా నేను ఒక్క దోమ రాదు అంతేనా చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ దోమ రాదు పెద్ద పెరిగి పెట్టుకుంటాము అట్లా చేసి రావాలి ఇది మంచిగా తాత చూడు వీళ్ళు వచ్చి అసలు పెద్ద మొత్తం పడతాడు నేను వచ్చి పెడితే నువ్వు పెట్టకుండా అని చెప్తాను ఆడ కొంత చిన్నమ్మలు యాకు బాబు వాళ్ళు పెడతారు పొమ్మని కొందరు వచ్చి అంటారు అంటారు
ప్రేమ విలువ తెలిసినవానికి చెట్టు విలువ తెలుస్తుంది. ప్రేమ విలువ తెలియనివానికి తెలియదు. తల్లిదండ్రులను ప్రేమించినోడే పిల్లల్ని ప్రేమించాడు అంతేనా? ఇది అదంతా ఇది కూడా తెలుసు. నువ్వు దాని పేరు దాపన్నట్టే అంటాను. ఒక్కసారే పోయినా ఆ సంవత్సరం పెరిగి మళ్ళీ ఎక్కడ ఉంది ఆచారే పోయి ఆచారే మనం వాళ్ళ తిండికి మనం ఎంత తిన్నారు జొన్న బో తిన్నారు ఇంకొకసారి అంతేనానే వాళ్ళు తిన్నారు కాబట్టి అయినా మామూలు మీ అయితే ఎప్పటికీ మినుములు కాళ్ళ మీద కూర్చున్నారు కూర్చొని ఉలువలు మినుము వీక నవ్వలేదు కదా మా యొక్క ఏదో ఒకటి నోట్లా కర్రలే ఏది కరకట అనాలి అంతే. అందరూ కూడా తిన్నారు అవి లేకపోతే తిట్టడే మీ ఎవరిని అయితే అంతకని ముందు పేలాలంటే పేలాలు చేసింది జొన్న పేలాలు మంచిగా ఉన్నారు. మనకు అవి లేవు ఇప్పుడు షాపులలో దొరికేటి వస్తాయి. షాపులో దొరికినా కానీ వేస్ట్ అయినాయి. ఎంత ఒట్టి మందులు మందులతో తయారు చేసుకుని తెచ్చుకుంటాం. వాళ్ళు ఏమైనా భూమిలో పండించుకొని ఆ భూమిలో అయినా కానీ మట్టితో కాదు కదా మందుతోనైనా. మట్టి లేదు, మట్టి అనే పదం మర్చిపోయింది, మందు అనే పదమే ఉన్నది. కాబట్టి అందుకే మనకి ఈ సమయంలో మనం మట్టిలో కూర్చున్నాం. అందరికి 3 గంటలకు స్టార్ట్ చేసి 8 గంటల దాకా చేసి ఇప్పుడు మనం మట్టి ఉన్నాగా గంట ఉండదు గంట 10-20 బండ్లు అది అవసరం లేదు. ఈ మట్టి గుంజుకు ఇక మెత్తని మెట్టంలో గుంజు. ఇటు చూసి అంటే గట్టిగా నాలే. ఓకే ఇటు చూడాలి, చిన్న ఇటు చూడు. అమ్మ కూర్చో. అరే అనుకున్నాం బట్టి కూర్చోవాలి. నాకు కూర్చోలేదని ఇటు చూడు. వృక్షో రక్షితే రక్షితాః, వృక్షో రక్షితే రక్షితాః. వృక్షాలను మనం కాపాడితే ఆ వృక్షాలు మనను కాపాడుతాయి. వెరీ గుడ్. మీరు వెరీ ఇట్లా ఇట్లా ఇట్లాను అబ్బా నువ్వు అనుకున్నామ్మా ఎట్ట పక్క బతుకుతుంది. దాని కాక లాడ తెప్పించినాం అనుకో, మనం యూట్యూబ్లో ఉండవలసిన మనసులో బతకాలి. కంప ఏను సంపను మీరు ఏమనుకోరు. ఫోటో కూడా నాకు ఇరికి అంతే. డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోతే, ఆర్డీఓ ఆఫీస్ కాడికి పోతే కథ ఏందని అడుగుతాయి అంతే. చెట్లను కాపాడింది ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఇవన్నీ దండిగే. చీకటి వెరీ గుడ్. ఇదండి మా ఊరు బొడ్రాయి. చూడండి, మా ఊరు బొడ్రాయి అంటే గోపాలగిరి బొడ్రాయి. ఇక్కడనే మా బాబాయ్, మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు, మరియు ఇక్కడ ఇంత చెట్టు, వాళ్ళు వేప చెట్టు పెట్టిన ప్రోగ్రాంలో చూడండి. వేప చెట్టు పెద్దగా పెరిగింది.
ఈ మర్రి చెట్టు పెరిగింది, ఈ తాడి చెట్టు, ఇది బొడ్రాయి, ఇక్కడ మా ముత్యాలమ్మ, ఇక్కడ మా గడ్డి మైసమ్మ, ఇది మా ఊరు. ఇది రామశిల్ప చెట్టు రక్షకుడు ఈయనే. ఇప్పుడు బిలుగుడు చెట్టు కూడా పెట్టినాం రామశిల్ప మొదట్లో. ఈయనే ఈ పెద్దమాల యనమాల మల్లయ్య గారే ఈ చెట్లు రక్షకుడు. బిలుగుడు చెట్టు రామశిల్ప చెట్టు పెట్టిన ఇదే మా మల్లయ్య గారు రక్షకుడు. ఇది చర్చి. మా సొంత శలక, మా కుటుంబ దేవత ఉప్పలమ్మ మీ సమక్షంలో మీది పెడతాను. బిలుగుడు చెట్టు, మామిడి చెట్టు. దూరంగా అట్నే మొన్న నువ్వు ఫోన్
అది చెట్టు పెట్టిన ఇదంతా గుంజరా ఇది బిలుగుడు చెట్టు, బిచ్చంపేట వాస్తవ్యం నుంచి మేము తీసుకొచ్చుకున్న చెట్టు. ఇది మా దేవుని సన్నిధిలో పెడుతున్నామండి. వృక్షో రక్షితే రక్షితః, వృక్షే రక్షితే రక్షితః. ఈ వృక్షాలను మనం కాపాడితే అవి మనం కాపాడుతున్నాయని పెద్దవాళ్ళు మనం చెప్పిన యొక్క సిద్ధాంతం. ఇది ఆడపెట్టి చెప్పలు డాడీ పోయిన మొత్తం చూడు కట్ట. ఈ మట్టి గుంజు మెత్తమట్టి గుంజు అంకులు రేటు గుంజుండు. గుంజు బత్తదా అటు పక్క నిలబడు, ఆ చెట్టుని పట్టుకో గట్టిగా. ఇద్దరు ఇటు చూడు, కన్ముయకు. వృక్ష రక్షితో
వృక్ష రక్షతో రక్షితాః రక్షితః వృక్షో రక్షితే వృక్షో రక్షితే రక్షితాః రక్షితః వృక్షాలను మనం కాపాడితే వృక్షాలని మనం కాపాడితే అవి మనను కాపాడుతాయి. అవి మనల్ని కాపాడతాయి. ఈ సృష్టికి చెట్లు మొక్కలు మూలము. సత్యమే జయిత. సృష్టికి మూలము మొక్కలు. అభిమానులారా, మేము దాదాపుగా ఏంటంటే విలుగుడు చెట్టు మామిడి చెట్టు పెట్టినాం. అవి ఎక్కడి అంటే భిక్షంపేట అక్కడి నుంచి తీసుకొచ్చి మా యొక్క గ్రామం, నా సొంత గ్రామంలో మా మామగారి మరియు మా మిత్రుడైన శంకర్ గారి యొక్క ఆత్మ శాంతి కలగాలని, వాళ్ళ యొక్క ప్రాణాలు వాళ్ళ యొక్క గాలిలో కలిసిపోయినందుకు వాళ్ళ యొక్క గుర్తింపుగా మీ చెట్లు పెట్టినాం. అయితే ఈ రోజున నేను సాధ్యమైనంత వరకు ఒక 3-4 ఎపిసోడ్లలో బిలుగుడు చెట్టు యొక్క ప్రభావితం పెట్టినాము. ఈరోజు మామిడి చెట్టు ప్రభావితం కొద్దిగా చెప్తున్నామండి. నేను చాలా మధ్య వరకు చాలా మామిడి చెట్ల విషయాలు చెప్పిన. ఇప్పుడు ఎందుకంటే మనకు రాబోయే ఇప్పుడు పండుగ, పెద్ద పండుగ అది సమీపిస్తుంది. అది దాదాపు అంటే తెలుగు వాళ్ళకు ఫస్ట్ పండుగ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ సందర్భంగా సాధ్యమైనంత వరకు ఇది మామిడి చెట్టు, అంతే కదండి. ఈ మామిడి చెట్టును ఉగాది పచ్చడి రోజు కాకుండా ప్రతి శుభకార్యాలకు, అంటే దాదాపుగా పెళ్లిలకు, గృహప్రవేశానికి, నూతన వస్త్ర అలంకరణకు, దేనికైనా కానీ ఈ మామిడి చెట్టును ఉపయోగిస్తారు. కారణం చెప్పండి ఆయుర్వేద అభిమానులారా. అంటే దాదాపుగా ఏంటంటే ఎక్కువ ఈ యొక్క వాతావరణంలో ఉన్న ఆక్సిజన్లో, అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకునే శక్తి ఈ మామిడి చెట్టుకుంటుందండి. ఎందుకు అంటే ఈ శక్తి పురాతనమైన యొక్క జీవక్రియలో ఈ మామిడి చెట్టుకు ఉండవలసిన లక్షణం ఇది. దీని పత్రములు ఇటు పొడుగా ఉండి ఇటు ఉండడం వల్ల ఎక్కువ శాతము కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. అంటే మనము 10 మంది సమూహంలాగా, గుంపులాగా ఉన్నాం. శుభకార్యాలకు ఏం చేస్తారు, పెళ్లి సందర్భంగా ఒక 100 మంది 50 మంది వస్తారు. వాళ్ళు అక్కడ ఒకరు వ్యర్థ పదార్థాన్ని ఉపయోగించడానికి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెదజల్లితే అతనుకున్న వ్యాధులు మనకు సోకే విధంగా ఉంటుంది. అది సోకకుండా ఏమవుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో ఏ మనిషిని వదిలినప్పుడు ఆ పెళ్లి పందిరిలో కానీ ఆ శుభ స్థలంలో కానీ ఈ మామిడి ఆకు కాకుంటే ఆటోమేటిక్గా తొందరగా పీల్చుకుంటుంది. అట ఈ వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాయువును పీల్చుకొని తిరిగి ఆటోమేటిక్గా ఆక్సిజన్ ఉత్పన్నం చేసే శక్తివంతమైనది మామిడి ఆకు ఉంటుందండి. అందుకే ప్రతి శుభకార్యానికి దేనికైనా కానీ ఈ మామిడి ఆకును ప్రవేశపెడతాం. ఇది ఒక భాగం. ఇదే మామిడి ఆకును శుభకార్యాలకు లేదంటే పెళ్లి సందర్భాల్లో ఈ విధంగా మామిడి ఆకుని మలిచి ఏం చేస్తామంటే కంకణం కట్టుకుంటాం. ఇట కంకణం కట్టుకుంటాం, నూలు దారంతో కంకణం కట్టుకొని ఇక్కడ ఏం చేస్తారు, పురుషునికి కుడి చేయి కడతారు, స్త్రీకి ఎడమ చేయి కడతారు. చెప్పండి కారణం. అంటే పురుషునికి జీవధాతువులు అనేవి కుడివైపు ఉంటుంది, స్త్రీల కంటే ఆడలకు జీవధాతువులు అనేది ఎడమవైపు ఉంటుంది. అందుకే ఈ యొక్క ఎడమవైపు స్త్రీలకు కడితే ఇక్కడ జీవధాతువులు అనేది కటిష్టంగా అపరిశుభ్రంగా ఉన్న జీవనాలు సక్రమంగా పనిచేయడానికి ఆ స్త్రీకి ఎడమవైపు పనిచేస్తుంది. అందుకే ఇక మణికట్టులాగా ఇట్లా కట్టడం వల్ల మన ధాతువులో ఉన్న మలినాలు కానీ వ్యర్థ పదార్థాన్ని తొలగించే శక్తివంతమైనది ఆ నూలు దారం పనిచేస్తుంది. మళ్ళీ తిరిగి ప్రేరణ చెందేది ఈ యొక్క మామిడాకు. అందుకే శుభకార్యాలు కట్టేది అది స్త్రీకి ఎడమవైపు, అదే పురుషునికి దాదాపుగా కుడివైపు కడితే అదేవిధంగా వ్యర్థ పదార్థాలను వ్యత్యాసం లేకుండా చేసేది ఈ మామిడాకండి. అంటే మనము శ్వాసించిన, మనము పీల్చుకున్న, మనం స్పర్శించిన ఈ మామిడి చెట్టుకు అంత అమూల్యమైన శక్తివంతంగా ఆక్సిజన్ భరితమైన కే విటమిన్ అండ్ ఏ విటమిన్ డి విటమిన్ ఇందులో ఇమిడి ఉన్నది. అందుకే మామిడిది పాలంకా రాజు, ఆమ్కా పాలంకా రాజు అంటే పళ్ళల్లో రాజు ఏదంటే మామిడి అన్నమాట. అది కేవలం దాదాపుగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల వరకు ఖచ్చితంగా ఎండాకాలంలో ఈ యొక్క శీతల ప్రాంతంలాగా ఫలంలాగా వచ్చి ఈ జనసమూహాన్ని ఉత్తేజపరితంగా చేసే శక్తివంతమైనది ఏదంటే ఈ మామిడాకు. ఇది అమూల్యమైన శక్తివంతమైనది. ఇంకా నాకు సాధ్యమైనంత వరకు ఎంతోమంది పూనకాలు చేశారు. వారి యొక్క కోరిక మేరకు స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి యొక్క కోరిక మేరకు చెప్తున్న ఆయుర్వేద అభిమానులారా, ప్రతి స్త్రీ, నేను చెప్పిన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ
తప్పిదం చేసింది ఎవరంటే కేవలం ఒక 40 సంవత్సరాల కాలంలో. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితము మన నానమ్మలు మన తండ్రులు వాళ్ళు ఏం చేసినట్టు జీవనోపాధి గడపడానికి నేల మీద సాప వేసుకొని నూలు వస్త్రం వేసుకొని ఒక కండువలాగా దుప్పటిలాగా వేసుకొని పండుకున్నప్పుడు ఆ స్త్రీలకు కానీ ఆ పురుషులకు కానీ కావలసిన శుక్రకణాలు పురుషునికి ఉత్పన్నమయ్యేది, కావలసిన అన్నము స్త్రీకి ఉత్పన్నమయ్యేది. ఋతుచక్రం క్రమంగా సక్రమంగా వచ్చి ఆ పురుషునికి ఆ వీర్యంలో ఎక్కువగా చిక్కదనం వచ్చి ఇద్దరు పెళ్ళైన కొత్తలో కలయిక కలిసిన వెంటనే సంతానం అందేది. అది ఎప్పుడు కేవలం ఒక 40-50 సంవత్సరాల క్రితం, ఇంకా 30 సంవత్సరాల వరకు క్రితం. 30 సంవత్సరాల తర్వాత వచ్చిన విధానం ఏంటంటే తల్లిదండ్రులు ఇది పట్టించుకోకపోవడము, ఇష్టం ఉన్నట్టుగా బట్టలు కట్టుకోవడము, ప్లాస్టిక్ని ధరించడము, ప్లాస్టిక్లో ఉండవలసిన ఆహార పదార్థాలు సేవించడము, లేక వాటిని ఆశ్రయించడం వల్ల ఇలాంటి యొక్క శుక్ర కణాలు ఎక్కువ పెరగకపోవడము, అండాలు ఎక్కువగా ఉత్పన్నం కాకపోవడము, ఎక్కువ శాతము స్త్రీ పురుషుల మీద పెద్ద ప్రభావితం చెందే అవకాశం ఉంటుంది. అలాంటి యువతి యువకులలో ప్రేరణ ఎలా కలగాలని ఒక భావన చెప్పుకుంటూ పోతా. ఎంతోమంది ప్రేక్షక దేవులు నాకు ఫోన్ కాల్ చేసారు, వాళ్ళ కస్టమరు మరి వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు ఒకటే చెప్తాను, మంచిగా ఆయుర్వేద అభిమానరా. ఇప్పుడు లేత ఆవకాయలు మామిడి పిందెలు వస్తున్నాయి, లేత మామిడి పిందెలు తీసుకోండి, ముక్కలు ముక్కలు తరగండి. తగినంత తాటి బెల్లమైన లేదు, నల్ల బెల్లమైన ఏమి లేదు, లేక కొద్దిగా అంత అవిసె గింజలన్నా లేక పల్లి పట్టినన్నా తీసుకోండి. అంటే బెల్లము మన మామిడి ఇగురు మామిడి పిందెలు కొద్దిగా అంత నవబోతు తీసుకోండి, తేనె కలుపుకోండి. అందులో ఎక్కువగా సజ్జలన్నా లేక అవిసె గింజలన్నా లేదంటే మన యొక్క సామలన్నా కొర్రలన్నా ఏదన్నా అంటుకొరలాగా చేసుకొని పల్లి పట్టిలాగా చేసి ముద్దల్లాగా చేసుకొని ఇంతింత ముద్దల్లాగా చేసుకోండి. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఉదయం సాయంత్రం 2 నవ్వులు తినండి. ఆ స్త్రీలో కానీ ఆ పురుషుల్లో కానీ ఎక్కువ శాతం అన్నములు విడుదలైతే స్త్రీలలో, పురుషుల్లో శుక్రకణాలు ఉత్పన్నమవుతుంది. ఈ మామిడి ఆకును ఎక్కువగా వేసుకొని పుట్టమట్టిలో కలుపుకొని ఈ మామిడి ఆకు సమూలంగా ఏది ఆయిల్ పుల్లింగ్ లాగా కొబ్బరి నూనెలో నువ్వుల నూనెలో ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకొని ఫిజియోథెరపీలాగా రోజు ఉదయం సాయంత్రం తొక్కడము, నేను చెప్పిన పదార్థాలను పులగంలాగా వండుకొని తింటే 100% నీకు ఎలాంటి వ్యాధులు రావు. స్త్రీ పురుషుల యొక్క ఎలాంటి ఒక సంబంధం విషయంలో గొడవలు రావండి. ఇవి రాకనే కేవలము ప్లాస్టిక్ ఉండవలసిన సేమ్యాలు, ప్లాస్టిక్లో ఉన్న పాలను సేకరించడం వల్లనే ఇంతవరకు దిగజారుతున్నాం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మామిడాకు సంభవిస్తున్నది. ఈ మామిడాకు ఉన్న విషయంలో ప్రతి ఒక్కరు నడుము కట్టుకొని ఏవది ప్రపంచలోకానికి ఒక్కటే ఆయుర్వేద అభిమానులారా. ఇప్పుడున్న సమాజానికి, మన భారతదేశంలో ఉన్న సమాజానికి, ఏవది ప్రపంచంలో ఉన్న సమాజానికి ఒక్కటి కేవలం డబ్బు లేదు, ధనము లేదు, ఏమి లేదు, ప్రాణాలు కాపాడుకోవడే ముఖ్యం. ప్రతి మనిషి పరుగులెత్తేది విద్య కొరకు పరుగులెత్తేది, ప్రతి మనిషి ధనం కొరకు పరుగులెత్తేది. ఇప్పుడు దేని కొరకు పరుగులెత్తదని తెలుసా? వైద్యం కొరకు, ప్రాణాలు నిలుపుకోవడం పరుగులెత్తారు. వాటన్నిటికీ ఒక్కటే సాధ్యం, మొక్కలను పెంచడము, చెట్లను కాపాడుకోవడము, పర్యావరణం కాపాడుకోవడము, వ్యాధులను దూరం పెట్టడము, ప్లాస్టిక్ దూరం పెట్టడమే మన యొక్క లక్ష్యం. దాంతో సాధనంగా రావడానికి. అంతేకాకుండా నేను ఒక్కడే చెప్తున్నా, ప్రతి విషయంలో ఏ ఆహార పదార్థం తీసుకున్నా, ఏ ఆహార పదార్థం తీసుకోకున్నా కేవలం మాత్రం మామిడి ఆకులను మాత్రము, మామిడి కొనలు మాత్రం కేవలం ఆహార పదార్థంలో గాక తినే ఆహార పదార్థంలో ఒక 5 రోజులు 8 రోజులు అలా మక్క పెట్టండి. అంటే ఒక బియ్యం తీసుకుంటాం కదండి, ఆ బియ్యంలో మామిడి ఆకులు వేయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయుర్వేద అమ్మాలరా. ఏం చేస్తారంటే మటన్ కానీ పెద్ద ముదురు మేకపోతులో గొర్రెపోతులో లేక పెద్ద ముదురు మటన్ ఉంటుంది, అది ఉడకపోతే ఏం చేస్తారు? మామిడాకు వేస్తారు. అది చూసిర్రా, ఆ పెద్దమంది తెలుసు కనుక. అది ఉడకపోతే ఏం చేస్తారు? మామిడాకు ఇగులు ఎత్తారు. ఆ మామిడాకు ఇగులు ఎందుకు ఎత్తారు అంటే మంచిగానండి, అంటే ఎంతో కొంత క్షీరతత్వాన్ని ఆమ్లతత్వాన్ని కలిగి ఈ ఆమ్లతత్వంలో ఈ మామిడాకులు ఉన్నది కనుక ఆ వేడికి అందులో ఉన్న నూనె పదార్థాలకు ఆ యొక్క ఉప్పుకు దానికి అది కరిగి ఆ యొక్క మాంసాన్ని ముద్దను విచ్ఛిన్నం చేస్తుంది. మనం మాంసం ముద్దనే విచ్ఛిన్నం చేయంగా మన శరీరంలో ఉన్న యొక్క లవణాలు కానీ క్షీరాలు కానీ మన ట్యూనర్లు విచ్ఛిన్నం చేయదండి, 100% విచ్ఛిన్నం చేస్తుంది. అంతేకాకుండా మన ఆహార పదార్థంలో ఉన్న వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయదా? 100% విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే మామిడాకును మన ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకుంటే ఆ పదార్థాలు కనుక మనం స్వీకరించినా, వాటి భుజించినా, వాటి స్పర్శించినా, వాటిని కనీసం తిన్నా నీ ఆరోగ్యం 100% ఆరోగ్యం. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కష్టజీవులు ఉంటారు, అడవిని నమ్ముకొని మామిడి తోటని నమ్ముకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి నిద్ర పట్టది.
మామిడి మొదట్లన్న మామిడి ఇగురు కింద మంచమన్న లేక కింద తుప్పడేసుకుని కింద చీమలు గుట్టని చెవుల ఈగలు దొరని నిద్రపడుతుండే కారణం మామిడాకు ఆ లేత కిరణాలను స్పర్శించుకొని ఆక్సిజన్ ఎక్కువ ఉత్పన్నం చేస్తుంది. ఎప్పుడైతే మామిడి చెట్టు కనుక ఆక్సిజన్ ఎప్పుడైతే ఉత్పన్నం చేస్తుందో ఏ జీవికైనా దేనికైనా కానీ ఆక్సిజన్ అవసరం కనుక ఆ శ్వాసించే సమయంలో ఆటోమేటిక్గా మన జ్ఞాననాడులు ఆటోమేటిక్గా మన నిద్రించే ఒక తత్వం మన శరీరంలోకి ప్రవేశించి నిద్ర వెళ్తుంది. ఇది 100% వాస్తవం అండి. ఇది ఖచ్చితమైన ఒక ఆలోచన జ్ఞానంతో ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తున్నా. ప్రతి ఒక్కరూ మొక్కను నాటండి, పర్యావరణను కాపాడండి. నేను చెప్పే విధానం ఇంతకుముందు చూపించిన అన్ని విధానంలో ప్రతి పల్లె ఒక ప్రకృతి వనం కావాలి. ఆ ప్రకృతి వనంలో మామిడి చెట్టు ఉండాలి, మర్రి చెట్టు ఉండాలి, రావి చెట్టు ఉండాలి, జివి చెట్టు ఉండాలి, మేడి చెట్టు ఉండాలి, రేగు చెట్టు ఉండాలి, నల్లతుమ్మ చెట్టు ఉండాలి, నేరేడు చెట్టు ఉండాలి, అల్లనేరేడు చెట్టు ఉండాలి. ఆ రోజున క్రీస్తు శకంలో మన దేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని ధర్మచక్రంలో తిరుగుతున్న అశోకుడు ఏ విధంగా పరిపాలించి ఈ ధర్మపాలన చేస్తున్నారో ప్రతి యువకుడు, ప్రతి మనిషి ధర్మం గురించి పోరాడాలి. సత్యమే జయిత. ఈ సృష్టికి మూలం మొక్కలను సత్యంతోనే ముందు రావాలని ఆశించుకుంటూ నేను సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.